యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రుద్రగారు, సూపర్ చెఫ్ కాంపిటీషన్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎలా ఫీల్ అవుతున్నారో చెప్తారా? ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నిర్వహించే థర్డ్ రౌండ్ ఎలా ఉండబోతుంది? దట్ ఈస్ లిటిల్ సీక్రెట్ అండ్ సర్ప్రైజ్. అందుకే ఈ రౌండ్ని మేము లైవ్ టెలికాస్ట్ కూడా చేయడం లేదు. కాంపిటీషన్ అయిపోయాక ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తాం. ఓకే సార్. ఈశ్వర్ గారు, మొదటి 2 రౌండ్స్ మీరే గెలిచారు. సో టైటిల్ కూడా మీరే గెలుస్తారని అనుకుంటున్నారా? గెలవాలన్న తపన తాపత్రయం ఉన్నాయి. ప్రయత్నం చేస్తాను. ఫలితం చూడాలి. ఇంకా రుద్రగారు, రేపటి రౌండ్కి గైస్ ప్లీజ్, రేపటికి సంబంధించిన పెండింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ us. వెల్కమ్ టు ద రిసీట్ సార్. థ్యాంక్ యూ. కవిత, ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయి? ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ సార్. గుడ్. మీ అందరికి రూమ్స్ బుక్ చేశాను సార్. నాతో రండి. పదండి. చెప్పుకునేంత ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కథ ఏం లేదు. నిజం చెప్పు రుద్ర, డోర్ పక్కనే ఉంటే డిస్టర్బ్ చేయడం ఈజీ అన్నా? ఆ మిరపకాయని నేనెందుకు డిస్టర్బ్ చేస్తాను? నీ మనసు నాకు పూర్తిగా తెలియకపోయినా నీ మైండ్ సెట్ మాత్రం నాకు బాగా తెలుసు రుద్ర. సో రుద్ర, మనం మీడియాని అలౌ చేయకపోయినా మీడియా మాత్రం మనల్ని ఫాలో చేస్తూనే ఉంటుంది. వాళ్ళకు ఆవగింజంత దొరికితే ఆకాశమంత చేసి చూపిస్తారు. ఏ పిచ్చి పని చేసినా తలరాతలు తారుమారైపోతాయి. బీ కేర్ఫుల్. నీ ప్రశ్నలు ప్రసంగాలు అయిపోయాయా? ఐ నో యు ఆర్ టేకింగ్ ఇట్ ఈజీ, బట్ హెచ్చరించడం నా విధి. యూ రిలాక్స్, డోంట్ థింక్ టూ మచ్. ఓకే, సీ యూ. బాయ్. ఎక్స్క్యూజ్ మీ. See you.
మీరేంటి ఇక్కడ ఉన్నారు? హలో, ఇది నా రూమ్. సారీ, నేను బాత్రూమ్ అనుకున్నాను. బాత్రూమ్కి సూట్ రూమ్కి తేడా తెలీదా? అన్ని డోర్లు ఒకేలా ఉన్నాయి. అందుకే దేవుడు బుర్రిచ్చింది. దాన్ని అప్పుడప్పుడు బరిలోకి దించాలి. ఈ మాత్రం దానికి బుర్రా బుద్ధి అంటూ అన్ని పెద్ద మాటలు ఎందుకులేండి. ఎందుకా? కొంచెం అటు ఇటు అయ్యి టవల్ కిందకో మీదకో అయితే ఒక ఆడపిల్ల ముందు నా మానం మంట కలిసిపోయేది. మీ మానం మీ దగ్గరే భద్రంగా దాచుకోండి. నేను వెళ్తున్నాను. పొరపాటున వచ్చినందుకు సారీ. హలో, ఏంటి? ఈసారి నా రూమ్కి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసిరా. మీ రూమ్కి నేనెందుకు వస్తాను? రావడానికి కారణాలు కావాలా? మీకొద్దేమో, నాకు కావాలి. అయినా రావడానికి కారణాలు బోల్డ్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు తల దూకోవాలనుకున్నావు. ఎలాంటి ప్రాబ్లం లేదు. అది కాదు ఈశ్వరి. తమరిక దయచేయొచ్చు. సరే, హెల్ప్ని ఫ్రీగా ఆఫర్ చేద్దాం అనుకున్నాను, వద్దంటున్నావు. సరే సరే. కేడి, అదిగో కాంపిటీషన్ జరిగే రిసార్ట్ అదే. రేపు ఉదయమే కాంపిటీషన్ జరగబోతుంది. మనం లోపలికి వెళ్లే దారి లేదు కాబట్టి లోపల ఉన్నవాణ్ణే ఒకడిని మన దారికి తెచ్చుకోవాలి. ఇప్పుడు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఎవరో వస్తున్నట్టున్నారు. లైట్స్ ఆఫ్ చేకేడి.
హలో, ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? రిసార్ట్కే వచ్చా. రిసార్ట్కే వస్తే గేట్ దగ్గరకు రావాలి. ఇక్కడేం చేస్తున్నారు మరి? అంటే అది మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. మా రుద్రా సార్కి చెప్తాను, ఉండండి. ఏంటి, పక్కకు తప్పుకోండి. తప్పుకుంటానులే. ముందు నేను నీకు ఇవ్వాల్సిన గిఫ్ట్ నీకిచ్చేసి వెళ్ళిపోతాను, సరేనా? గిఫ్టా? ఏం గిఫ్ట్? మీకేం కావాలి సార్? తెలివైన వాడివే, తప్పకుండా పైకొస్తావు. తీసుకో. ఇదిస్తే వీడు పడుంటాడు. లోపల ఏం జరుగుతుందో మాకు తెలియాలి. ఈ ఫోన్తో ఫోటోలు తీసి మాకు పంపించాలి. కానీ లోపలికి వెళ్ళడానికి నాకు కూడా పర్మిషన్ లేదు మేడం. మైండ్ పెట్టి ఆలోచించు, మార్గం అదే దొరుకుతుంది. మేం చెప్పినట్టు నువ్వు చేస్తే రేపు ఇంకా డబ్బులిస్తావు. నాకు వీలవదు, కానీ నా వైఫ్కి వీలవుతుంది. దీంట్లో నా నెంబర్ ఉంటుంది. ఆ కాంపిటీషన్లో ఏం జరిగినా ఎప్పటికప్పుడు మాకు ఫొటోస్ పంపించాలి. ముఖ్యంగా రుద్ర నీలకంఠ ఈశ్వరి అనే అమ్మాయి గురించి. అలాగే మేడం. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆ డబ్బుతో పాటు ఈ ఫోన్ కూడా నీకే. థ్యాంక్స్ మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. రుద్ర జీవితం దరిద్రం చేయడానికి ఒకే ఒక్క ఆధారం దొరికితే చాలు, ఇక వాడితో ఆడుకోవచ్చు. రుద్ర, హాయ్ నిఖిత, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మిస్టర్ రుద్ర. మాకు మాత్రం ఫోన్లు లేవు, మీరు మాత్రం వాడచ్చా? అఫ్ కోర్స్, ఐఎమ్ ద బాస్ హియర్, సో నా దగ్గర ఉండాలి. దట్స్ గ్రేట్. ఓకే, సీ యూ, బై. మిస్టర్ రుద్ర, ఏంటి? మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. దిస్ ఈస్ నాట్ రైట్ టైం టు షేర్ పర్సనల్స్. రుద్ర, సారీ మిస్టర్ రుద్ర. ఇట్స్ ఓకే. ఇప్పుడు నీకేం కావాలి? మీ చూపు నా మీదకి మళ్ళాలన్నా, మీ సపోర్ట్ నాకు ఉండాలన్నా నేనేం చేయాలి? వంట బెస్ట్గా ఉండేలా చూసుకో, యాటిట్యూడ్ వర్స్ట్గా ఉండకుండా చూసుకో. ఓకే మిస్టర్ రుద్ర, ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్. ఆ ఈశ్వరి ఎంత దూరం పెట్టినా తన వెంటే ఎందుకు తిరుగుతారు? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఆ ఈశ్వరి కన్నా టాలెంట్ ఉన్నదాన్ని, అందగత్తెని. వై డోంట్ యూ లుక్ ఎట్ మీ? తనలో ఉన్నది నాలో లేనిది ఏంటి? నాలో లేనిది తనలో ఉన్నది ఏంటి? కెన్ యూ ప్లీజ్ హోల్డ్ యువర్ టంగ్?
ప్లీజ్ రుద్ర, నాకు మీ సపోర్ట్ కావాలి. ఓవర్ నైట్ నేనొక స్టార్ అయిపోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. ఆ ఈశ్వరిని వదిలేయండి. జస్ట్ మీ చూపు నా మీద పడితే చాలు. దానికి నేనేం చేయాలో చెప్పండి. స్టాప్ ఇట్ నిఖిత. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? గెలవడం కోసం కష్టపడు, దిగజారుకో. సపోర్ట్ ఇవ్వడం కోసం ఏదడిగినా చేసేలా ఉన్నావే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ముకో, వేరే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ని కాదు. పిటీ ఫర్ యూ. రుద్ర నీలకంఠ, నువ్వన్నట్టే నన్ను నేనే నమ్ముకుంటాను. నీకు ఆ ఈశ్వరికి మర్చిపోలేని ఒక పాఠం నేర్పిస్తాను. ఆ ఈశ్వరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది ఈశ్వరి. 4 ముద్దలు తిని 2 మాత్రలు వేసుకుంటే కాని ఆయన ఆరోగ్యం కుదుట పడదు. అది నీ చేతిలోనే ఉంది. మిరపకాయ బయటికి సింపుల్గా కనిపిస్తున్నా ఇంట్లో ఏదో సునామీ సృష్టించే వచ్చుంటుంది. ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేకుండా వచ్చాను. పైగా కాంపిటీషన్కి వెళ్ళను అని మాటిచ్చి తప్పాను. అందరూ నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో ఏమో. దిగులుతో అసలు తిన్నారో లేదో. సారీ పెద్దమ్మ, సారీ తాతయ్య. మిమ్మల్ని ఎదురించి వచ్చేసాను కదా, అందుకే భోజనం కూడా సహించడం లేదు. ఈ మిరపకాయ తినకుండా పడుకుంటుందా ఏంటి? మన ప్లేస్కి వచ్చి తినకుండా పడుకుంటే మనం గిల్ట్ ఫీల్ అవ్వాలి. తాతయ్యకి ఇప్పటికే నా మీద పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు ఆ కోపం రెట్టింపై ఉంటుందేమో. హలో మిరపకాయ, ఏంటి? ఒకసారి డోర్ తీ. ఎందుకు? డోర్ తీ చెప్తాను. ఈ టైంలో నాతో మీకేం పని? నీకే నాతో చాలా పని ఉంది. చిచ్చి, ఏం మాట్లాడుతున్నారు? బ్రెయిన్ లో ఏవో బ్యాడ్ థాట్స్ పెట్టుకునే కదా ఇలా అర్ధరాత్రి తలుపు కొడుతున్నారు. హలో, నీకింతకు ముందే చెప్పాను నా టేస్ట్ మరీ అంత బ్యాడ్ కాదని.